ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ప్రాపర్టీస్. ఇప్పుడు ఈ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇల్లు ఏదైతే ఉన్నదండి, ఇది 200 గజాల ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుతం నేను హయత్నగర్లోని విష్ణునగర్ కాలనీలో ఉన్నాను. ఈ హయత్నగర్ విజయవాడ జాతీయ రహదారికి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఇల్లు వస్తుందండి. దీని సైజులు కూడా అద్భుతమైన సైజులు, 36-50 సైజులు, 200 గజాలు, G+1 ఇల్లు ఉంటుంది. దీని ఎలివేషన్ చూస్తున్నారు కదా, బయట నుంచి బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్, బిల్డర్ కన్స్ట్రక్షన్ అయినా కూడా ఓనర్ అద్భుతంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ ఇల్లుని కన్స్ట్రక్షన్ చేశాడు. ఇది ప్రస్తుతం ఈ పాయింట్ ఏదైతే ఉన్నదో, ఈ లొకేషన్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా లొకేషన్స్, అన్ని సీసీ రోడ్లు, కృష్ణా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది మీకు. కరెక్ట్ విజయవాడ కృష్ణవేణి హాస్పిటల్ ఏదైతే ఉందో దాని పక్కేమట్టి లేన్ నుంచి వస్తే, అంటే ఓల్డ్ కృష్ణవేణి హాస్పిటల్, ఆ ఓల్డ్ కృష్ణవేణి హాస్పిటల్ అడ్జస్ట్మెంట్ లైన్లో 1.5 కిలోమీటర్ వచ్చాక ఆర్టీసీ కాలనీ ఎక్స్టెన్షన్ విష్ణునగర్ కాలనీ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది దగ్గరికి బొమ్మల గుడి దగ్గరికి వచ్చేస్తుంది. సో ఆ ఇల్లు ఇప్పుడు మీకు పూర్తిగా లోపటి నుంచి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ప్రస్తుతం దీని బయట నుంచి అద్భుతమైన కన్స్ట్రక్షన్, మంచి ఎలివేషన్. ఈ ఇల్లు 36-50 సైజులతోటి ఈస్ట్ ఫేసింగ్ ఉన్నదండి. దీన్ని పూర్తిగా మీకు ఒకసారి వీడియో మొత్తం చూపిస్తాను. వెళ్దాం రండి, లోపలికి వెళ్దాం. చూడండి, ఈ ఇల్లు బ్రహ్మాండంగా, బిల్డరు ఎక్కడ కూడా మంచి సీనియర్ మోస్ట్ బిల్డరు, క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇల్లు కన్స్ట్రక్షన్ చేశాడు. దీని ఫేసింగే 36 ఉంటుంది, అద్భుతమైన ఫేసింగ్. లోపలికి వచ్చేసి 50 ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. కారు కూడా లోపలికి వెళ్ళడానికి ఈజీగా కారు వెళ్ళేందుకు ఉంటుంది. సో ఇది మొత్తం పార్కింగ్ ఏరియా, పార్కింగ్ పెద్ద లాబీ. కొంచెం ఈ వీడియో లెంత్ అయినా కూడా ఎక్కడ కూడా స్కిప్ కాకుండా చూస్తూ ఉండండి, ఎందుకంటే మీకు డైరెక్ట్ వచ్చి చూసే విధంగానే ఉంటుంది. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా, బ్రహ్మాండంగా 2-3 పెద్ద కార్లు పెట్టుకునేంత స్పేస్ ఉంటుంది. సో మంచి ఎలివేషన్, వెంటిలేషన్ తోటి, సెట్ బ్యాకులు అన్నీ కూడా మంచిగా, అసలు ఇంత మీరు మళ్ళీ చేయి పెట్టి వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఈస్ట్ ఫేసింగ్ డోర్ అండి, ఇది ఈస్ట్ ఫేసింగ్ డోరు. కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది, నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్, 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉన్నదో ఈ ముఖద్వారం నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్, అలాగే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్. సో డబల్ బెడ్రూమ్, కింద గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ 2 ఎంట్రన్స్లు ఉంటాయి, ఏ ఎంట్రన్స్ నుంచి అయినా కూడా వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు ప్రజెంట్ ఈస్ట్ నుంచి కాకుండా నార్త్ నుంచి వెళ్దాము. ఈ డోర్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి ఇందులో నుంచి వెళ్దాము. సో ఇందులోకి వెళ్ళగానే మీకు చూడండి, ఇది హాల్ అండి, చూస్తున్నారు కదా హాల్. ఇది హాల్లోనే మీకు ఓపెన్ కిచెన్ వస్తుంది. కిచెన్ చూస్తున్నారు కదా, కిచెన్ కూడా పెద్దగా ఉంటుంది, మంచి షెల్ఫ్లు ఇచ్చి ఉంటుంది. ఈ ఇంటి చుట్టూ సెట్ బ్యాకులు కూడా వెంటిలేషన్ ఉంటుంది. ఈ హాల్లో ఇది దేవుడి రూము. చూసారు కదా, దేవుడి రూము. మీకు మంచిగా ఫాల్ సీలింగ్, అండ్ బిల్డర్ వచ్చేసి మీకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మీకు మంచి క్వాలిటీతో, ఇంత రేట్లు నడుస్తున్నా కూడా ఉన్నా కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాడు బిల్డరు. కింద కూడా చూడండి ఫ్లోరు. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూంలో ఇంకా మీకు అవి ట్యాప్స్ కానీ ఇవ్వలేదు, ఎందుకంటే ఇవి ఫైనల్ స్టేజ్లో ఇస్తారు. ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం.
ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇప్పుడు మనం ఈస్ట్ ఎంట్రన్స్ అన్నాం కదా, ఇది అండి ఈస్ట్ ఎంట్రన్స్. చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు ఎలా అవపడుతుందో. ఈ ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి నార్త్ ఎంట్రన్స్ డోరు ఇది. ఈ బెడ్రూమ్లోకి ఈస్ట్ ఎంట్రన్స్ డోర్ వస్తుంది. ఇది మీరు ఏవైనా రూమ్ల సైజులు అన్నీ పెద్ద సైజులు ఉంటాయి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఈ బిల్డర్స్ ఎందుకంటే ఇవి బుక్ అయ్యాక అడ్వాన్స్ ఎంత తీసుకున్నాక ఇవి ట్యాప్స్ అన్నీ పెడతారు. ఎందుకంటే ట్యాప్స్ ఇప్పుడు పెడితే ఇట్లే వచ్చిన వాళ్ళు వీళ్ళు వాడుతుంటారనే ఉద్దేశంతో పెట్టరు. ఈ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫైనల్ స్టేజ్లో పెట్టించే బాధ్యత అంతా కూడా వాళ్ళదే. మీకు మీరు తీసుకున్నాక అమాధానం మీకు ఇంటి తాళం చేతులు డైరెక్ట్ మీ చేతిలో పెడతారు అంతే. ఇది పరిస్థితి. చూస్తున్నారు కదా దీని పార్కింగ్ ఏరియాలో లాబీలో ఎంత మంచి అసలు బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ ఇది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ ఈ ఇంట్లో మెయిన్గా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చాడు. ఆ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా చూపిస్తాను. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అండి. స్టెప్స్ కూడా చూసారా, మంచిగా 3 ఫీట్ల స్టెప్స్, పెద్దగా ఈజీగా ఎక్కడానికి, పెద్దవాళ్ళు కూడా ఎత్తు లేకుండా నీట్గా ఉంటుంది. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇది లిఫ్ట్ ప్రొవిజన్, మీకు లిఫ్ట్ పెట్టుకునేందుకు. అండ్ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చాడు. ఇది వాష్ ఏరియా. అండ్ తర్వాత ఇక్కడ 2 ఫీట్ల సెట్ బ్యాక్ వెంటిలేషన్ కోసము చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చాడు. ఇంటి చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది. చూస్తున్నారు కదా ముందు కూడా మీకు ఇది. ఈ సంప్ వచ్చేసి కృష్ణా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. బోర్ ఉన్నది. గ్రౌండ్ వాటర్ కూడా ఫుల్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది. బోరు కూడా కృష్ణా బోరు వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మీకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ట్రిపుల్ బెడ్రూమ్. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరైనా ప్లాట్లు అమ్మాలి అనుకున్నా, కొనాలి అనుకున్నా, ప్రమోషన్స్ వీడియో కోసము ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. మీ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నా కూడా ప్రమోషన్స్ చేసి పెడతాము. ఇప్పుడు మీకు చేస్తున్న వీడియోలాగానే అతి తక్కువ ధరల్లో మీ ప్రాపర్టీస్ ఏవైనా కూడా ప్రమోషన్స్ చేసి పెడతాము. ఇది చూడండి, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు లాబీ చూడండి, బాల్కనీ ఇది. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ పాయింట్. ఇక్కడికే లిఫ్ట్ వస్తుంది. ఇది G+1 పర్మిషన్ ఉన్నది. సో ఆల్రెడీ మీకు ఫస్ట్ ఫ్లోర్ కట్టారు కాబట్టి మీకు అవసరమైతే పెంట్ హౌస్ కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మీకు ముఖద్వారం, మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి. ఫస్ట్ ఫ్లోర్ లోపలికి వెళ్ళి చూపెడతాను. ఇది హాల్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. మీకు అసలు చూస్తే కనుక కళ్ళు మతిపోవాల్సిందే. ఇల్లే కదా స్వర్గసీమ అనే విధంగా, నా భూతో నా భవిష్యత్ అనేలాగా చూస్తున్నారు కదా. ఇది హాల్, కంప్లీట్గా హాల్ స్ట్రక్చర్. ఇది హాల్లో నుండే మళ్ళీ నార్త్ డోర్ ఉంటుంది. ఈ నార్త్ డోర్ కూడా చూపిస్తాను మీకు. నార్త్ డోర్ మంచిగా 2.5 ఫీట్ల 3 ఫీట్ల సందు ఉంటుంది, మంచిగా ఫ్రీగా తిరగడానికి. ఇక్కడ కూడా ఒక బాత్రూమ్ ఇచ్చాడు. ఇది హాల్లోనే టీవీ పాయింట్. ఇది టీవీ పాయింట్, ఓపెన్ కిచెన్. ఇది చూస్తున్నారు కదా దేవుడి రూము. ఓపెన్ కిచెన్. ఇది వాష్ ఏరియా, బాల్కనీ లాగా వాష్ ఏరియా వస్తుంది. ఇది చూస్తున్నారు, బట్టలు వెంటుకోవడానికి వాష్ ఏరియాలో మొత్తం ప్యాక్ చేసి ఇచ్చాడు, ఓపెన్ ఇవ్వకుండా. ఎందుకంటే వర్షం వచ్చినా వాటర్ రాకుండా ఉండడానికి. ఇదంతా హాల్, చాలా స్పేసియస్గా విశాలమైన హాల్ ఉంటుంది. అసలు బ్రహ్మాండంగా ఉండొచ్చు. కొంచెం ఇల్లు స్పేషియస్గా ఉండి లగ్జరియస్గా ఉండాలనుకునే వాళ్ళకి ఇది బ్రహ్మాండంగా ఇల్లు సూటబుల్ అవుతుంది. ఇది ఒక బెడ్రూమ్ అండి, ట్రిపుల్ బెడ్రూమ్ కదా పైన. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ట్రిపుల్ బెడ్రూము.
ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పెద్దగానే ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఆ తర్వాత చూస్తున్నారు కదా డిజైనింగ్. ఇది ఇంకో బెడ్రూమ్. ఇది ఇంకో బెడ్రూమ్లో బాత్రూమ్. ఇది బాత్రూమ్. ఎందుకంటే ఇల్లు చాలా పెద్దగా బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే సైజు 200 గజాలు కదా, అండ్ డైమెన్షన్స్ కూడా 36-50 సైజులతో ఉంది కాబట్టి మంచి స్ట్రక్చర్ వస్తుంది ఇల్లుది. ఆ తర్వాత ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాము. ఇది మరొక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్స్ ఏవి కూడా చిన్నగా ఏం లేవు, అన్నీ కూడా దాదాపు 12x14, 12x12 సైజులతో బెడ్రూమ్ ఉన్నది. అన్నీ కూడా ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అండ్ పైన కూడా లో రూఫ్ ఉంటుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండ్ విండోస్, స్విచ్ బోర్డులు కూడా ఎక్కడ కూడా అన్నీ కూడా మంచి కంపెనీ బ్రాండ్, యాంకర్ కంపెనీ. ఈ యూపీవీసీ స్లైడ్ డోర్స్ ఇవన్నీ కూడా చూశారు కదా. ఈ ఇల్లు పూర్తిగా 36-50 సైజులతోటి 200 గజాల ఈస్ట్ ఫేసింగ్ విజయవాడ జాతీయ రహదారికి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అన్ని ఇండ్ల మధ్యలో ఉన్న ఇల్లు ఇదండి. దీని ఇంత మంచి సైజులతోటి అద్భుతమైన ఎలివేషన్ స్ట్రక్చర్ తోటి జాతీయ రహదారికి చాలా దగ్గరగా, వెరీ వాకబుల్ డిస్టెన్స్, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అన్ని ఇండ్ల మధ్యలో బొమ్మలగుడి దగ్గరకు వస్తుంది. దీని రేట్ వచ్చేసి 2,30,00,000 నెగోషియబుల్ రేట్ అండి. వీళ్ళు ఎవరైనా ఇల్లు చూసి నచ్చిన వాళ్ళు ఉంటే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మీకు పూర్తి వివరాలు అండ్ మీకు సైట్ విజిట్ కూడా, ఇల్లు కూడా చూపిస్తాను. మీకు నచ్చితే కనుక డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. అండ్ మరోసారి మీకు ఒకసారి తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా బిల్డర్లు కానివ్వండి, లేదంటే ఎవరైనా ఓనర్స్ మీ ప్లాట్లు అమ్మకం కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, మీ ప్రమోషన్స్ ఏవైనా ఉన్నాయి, మీ ప్రాపర్టీ ప్రమోషన్స్ కోసం కూడా మేము ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మీకు ప్రమోషన్ చేసి పెడతాం, తక్కువ ధరలోనే చేసి పెడతామండి. థ్యాంక్ యూ సో మచ్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం, స్కాములు, స్కీములు, కబ్జాలు, అవినీతి రాజకీయాలు, కలమే అక్షరగళమై పోరాడుతాం. కలగన్న తెలంగాణగా తీర్చిదిద్దుకుందాం. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక.